హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ దీపు జవాది. ఎలాగో రైన్ చేసింది కదా, సరే అరకు ట్రైన్ జర్నీ ఇప్పుడు చేయలేదు, చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు. సరే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అయితే భీమవరం నుంచి అరకు బయలుదేరుతున్నాను. భీమవరం నుంచి విశాఖపట్నం రీచ్ అవడానికి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, కానీ అరకు వెళ్లే ట్రైన్ మాత్రం విశాఖపట్నంలో ఎర్లీ మార్నింగ్ 7 స్టార్ట్ అవుతుంది. ఆ టైం కి రీచ్ అవ్వాలంటే మనకి పూరి తిరుపతి ఇస్ ద బెస్ట్ చాయిస్. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి స్లీపర్ గా 200 రూపీస్ పడింది. నేను ఆటో అప్గ్రేడ్ పెట్టడం వల్ల మాకు ఆడేసి అలర్ట్ అయింది. నైట్ నీట్ బిర్యానీ కొట్టేసి పొద్దున్నే లెగ్గానే వైజాగ్ స్టేషన్ లో దిగిపోయాం. యాక్చువల్ గా మనం వచ్చిన ట్రైన్ తిరుపతి నుంచి పూరి వెళ్తుంది, ఈ ట్రైన్ ఏమో పూరి నుంచి తిరుపతి వెళ్తుంది. వాట్ కోఇన్సిడెన్స్, రెండు ఒకే చోట ఆగినాయి. స్టేషన్ నుంచి బయటికి రాగానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద క్యాప్సూల్ హోటల్ అని ఒకటి ఉంది, అక్కడ ఫ్రెష్ అప్ అవుతుందని చెప్పి లోపలికి వెళ్ళాం. పర్ పర్సన్ గా 100 రూపీస్ చార్జ్ చేశారు. యాక్చువల్ గా మన ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 5:30కి రావాల్సింది 5కి వచ్చేసింది అనమాట. ఇంకా 2 అవర్స్ టైం ఉంది, ఎలాగో ఫ్రెష్ అప్ అవ్వాలి కదా అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాం. లోపల బెడ్స్ కూడా చాలా నీట్ గా అరేంజ్ చేశారు. సెపరేట్ గా వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవడం కోసం ఇక్కడ సెపరేట్ గా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అయిపోయి బయటికి వెళ్ళి కాఫీ తాగి కరెక్ట్ గా 6:20 కల్లా స్టేషన్ దగ్గరకు వచ్చేసాం. మన ట్రైన్ వచ్చేసి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 7 కల్లా స్టార్ట్ అవుతుంది అనమాట. వైజాగ్ టు వరకు జనరల్ టికెట్ వచ్చేసి జస్ట్ 20 రూపీస్. టికెట్ తీసుకుని మొత్తం మా బ్యాచ్ అంతా అరకు ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. మనం ఇప్పుడు జర్నీ చేసే ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం టు కిరణ్ ఫాస్ట్ ప్యాసింజర్. దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 58501. ఈ ట్రైన్ కి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 8 గానీ 7 గానీ అలాట్ చేస్తారు. దీనికి ఇంకా విస్తడం కోచెస్ కూడా ఉన్నాయి. దీని టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే కామెంట్ చేయండి. మన జనరల్ కోచెస్ కి అయితే మనం వచ్చేసాం. ఈ ట్రైన్ కి జనం ఎవరు ఉంటారు, దట్టు మాన్సూన్ లో కదా అనుకున్నాను, కానీ జనం అయితే గట్టిగానే ఉన్నారు. లక్కీగా మేము ఎక్కిన కోచ్ లో పెద్దగా జనం అయితే లేరు, అందుకే మా వాళ్ళు పొడుగును మరి వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 7 అంటే 7 కి స్టార్ట్ అయిపోయింది ట్రైన్. విశాఖపట్నం టు వరకు 120 కిలోమీటర్స్ ఉంటది. ఈ 120 కిలోమీటర్స్ కవర్ చేయడానికి ఈ ట్రైన్ కి 3 to 4 అవర్స్ టైం పడుతుంది. ఈస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉన్న అందాలన్నీ చూడాలనుకుంటే ఈ ట్రైన్ బెస్ట్. ట్రైన్ విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళేటప్పుడు 84 బ్రిడ్జెస్ 58 టనల్స్ తగులుతాయంట. ఇదంతా మనకే తెలియదు, బోర్ కొడుతుంది కదా అని చెప్పి డోర్ దగ్గర కూర్చొని గూగుల్ అడిగితే గూగుల్ తెలి చెప్పింది అనమాట. ఆ టనల్స్ బ్రిడ్జెస్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఎగర్లీ వెయిటింగ్ డోర్ దగ్గర. ప్రతి టర్నింగ్ కి ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా మారిపోతున్నాయి. మన జర్నీలో ద ఫస్ట్ టన్నల్ ఇదే. ఈ టన్నల్ నుంచి బయటికి రాగానే అలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి చూడండి అని చెప్పి ఒక ఆయన చెప్పారు. అది చెప్పిన ఆయన రెగ్యులర్ గా వైజాగ్ వరకు డైలీ సర్వీస్ చేస్తారంట. అప్ హిల్ ఎక్కుతున్న ప్రతిసారి ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. ఒక చోటేమో మబ్బుగా, ఒక చోటేమో ఎండగా, రకరకాలుగా ఉన్న క్లైమేట్ అయితే. నేనైతే రైన్ వస్తుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, మనకి బాగా అదృష్టం ఎక్కువ కదా, ఎక్కడ పడలేదు. ఈ లోపు ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే తగిలింది, కానీ కొంచెం వాటర్ తక్కువ, వాటర్ ఎక్కువ ఉంటే భలే ఉంటది ఇది. ఆ వాటర్ ఫాల్స్ చూస్తూ అలా ఉండిపోయాను. ఈ లోపు సడన్ గా పెద్ద బ్రిడ్జ్ వచ్చింది, కిందకు చూడగానే ఒక నిమిషం గుండె అయిపోయినంత పని అయింది. నాకు టైం దొరకలే, కానీ ఈ వీడియో ఎండింగ్ వరకు మాట్లాడుతుంటాను. మీరు మాత్రం ఈ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. చాలా వాటర్ ఫాల్స్ తగిలినాయి, కానీ కొన్ని వాటిలో అయితే వాటర్ లేవు. ఆ కొండపైన చూడండి ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు అలా. అండ్ ఫైనల్లీ మనం అయితే బొర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేసాం. ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు మాక్సిమం 90% ఆఫ్ పీపుల్ ఇక్కడ దిగిపోతారు. అండ్ మేము కూడా ఇక్కడ దిగిపోతాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి క్యాబ్ హైర్ చేసుకుని ఈ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్ని కవర్ చేసి నైట్ అరకు వెళ్ళి స్టే చేసి రేపు మార్నింగ్ రిటర్న్ అయిపోతాం అని చెప్పి మా ప్లాన్. బొర్రా స్టేషన్ లో మనం అయితే క్యాబ్ల గురించి ఏం కంగారు పడక్కర్లేదు, ట్రైన్ ఆగానే అలా పెడుతున్నా మన దగ్గరకు చెప్తారు. వాళ్ళ దగ్గర మాక్సిమం 1 day 2 days ప్యాకేజెస్ ఉంటాయి. ఎవరు బుక్ చేసుకున్న 2 days ప్యాకేజ్ మాత్రమే బుక్ చేసుకోండి. ప్యాకేజ్ బుక్ చేసుకుంటే మాలో 4000 బుక్ అయిపోతుంది మీకు కూడా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.